నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజుని. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఏపీ సర్కిల్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. పోస్టల్ సర్కిల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. 31/1/2019 తారీఖున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీలు చూసుకుంటే మనకి ఇక్కడ సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు 13 వేకెన్సీలు ఉన్నాయి. సబార్డినేట్ ఆఫీసెస్, పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలు 33 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకు వేకెన్సీలు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మొట్టమొదటి నేను చెప్పిన 13 ఉద్యోగాలు చూసుకుంటే సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో అన్రిజర్వ్డ్కి 8 పోస్టులు, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 3, టోటల్గా 13 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే సబార్డినేట్ ఆఫీసెస్, పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్స్లో అన్రిజర్వ్డ్కి 20, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీకి 5, టోటల్గా 33 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలో ఇంకొక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే 2 వీడియోలు చేయకుండా ఒకే వీడియో చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులు. తర్వాత పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడి నుంచి వచ్చిన సేమ్ ప్లేస్ కలిసి. సో ఆ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. 2 నోటిఫికేషన్ వివరాలు కాబట్టి కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో మనకు గ్రూప్ 1 సంబంధించిన బుక్స్ సంబంధించిన వీడియో లింక్ అనేది పెడుతున్నాను. ఎవరైనా కావాల్సి ఉంటే వెళ్ళి చూడండి. ఇక ఎంటీఎస్ ఉద్యోగాలు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు 18,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది మనకు. చూడండి, ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ PWD1, PWD2, PWD3 అని ఇచ్చారు మనకు వేకెన్సీ వైజ్గా. PWD4-5 కూడా ఇచ్చారు. PWD4-5 చూసుకుంటే మనకు మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నటువంటి అభ్యర్థులు PWD4-5 కిందకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే PWD1 అంటే విజువల్లీ ఇంపైర్డ్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని PWD1 కిందకి వస్తారు. PWD2 హియరింగ్ ఇంపైర్డ్, PWD3 లోకోమోటర్ డిసబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ కేటగిరీ వారికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అలాగే అంటే అందరికీ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు మనకు ఏజ్ లిమిట్ అనేది. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అందులో మళ్ళీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయిపోయింది. తర్వాత ఎక్సర్విస్మెన్ కేటగిరీకి 3 సంవత్సరాలు. ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31/1/2019 నుంచి ప్రారంభించబడి 28/2/2019 ఎండ్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్లేసెస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన వివరాలు, అడ్మిట్ కార్డు కోసం మీరు విజిట్ చేయాల్సిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.appost.in ఈ వెబ్సైట్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సిలబస్ చూసుకుంటే మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ బేస్ మీదే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ అనేది 25 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్కి వెళ్ళి, 25 మార్క్స్ మ్యాథమెటిక్స్కి వెళ్ళి, 25 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, 25 మార్క్స్ అనేది తెలుగు లాంగ్వేజ్కి వెళ్ళి రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదని ఇవ్వడం జరిగింది. టైం లిమిట్ 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ అండ్ బి పైన చూపించాను కదా, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి చూసుకుంటే 10 మార్క్స్ రావాలి అన్రిజర్వ్డ్కి, 8 మార్క్స్ ఎస్సీ ఎస్టీ, 9 మార్క్స్ ఓబీసీకి రావాలి. పార్ట్ సి చూసుకుంటే 10 మార్క్స్ అన్రిజర్వ్డ్, 8 మార్క్స్ ఎస్సీ ఎస్టీ, 9 మార్క్స్ ఓబీసీ రావాలి. అలాగే 40 మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్, 33 మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 37 మార్క్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. 100 మార్క్స్కి మీకు టోటల్గా రావాల్సిన మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. డైరెక్ట్గా జాబ్ ఇవ్వకుండా 2 years ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత జాబ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ కావచ్చు, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా కూడా అప్లికేషన్ ఫీ అనేది ఏ కేటగిరీ వాళ్ళకైనా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ మాత్రం కొద్ది మందికి అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అని చెప్తాను ఇప్పుడు. ఫీమేల్స్ ఎవరికి కూడా ఎగ్జామినేషన్ ఫీ లేదండి. మేల్ క్యాండిడేట్స్లో వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. అలాగే ఎక్సర్విస్మెన్ కేటగిరీకి వెళ్ళినా కూడా అందులో కూడా మళ్ళీ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మిగతా ఎక్సర్విస్మెన్లకు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ప్రైమరీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది మనకు ఫస్ట్ పార్ట్. ఆ పార్ట్ అనేది 31/1/2019 నుంచి 28/2/2019కి ఫిల్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ అనేది 5/3/2019 వరకు పే చేసుకోవచ్చు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ పార్ట్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత చేసే పార్ట్ అనేది 8/3/2019 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మీకు ఇప్పుడు మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ సంబంధించిన వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒకే రోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ సంబంధించిన నోటిఫికేషన్. ఏపీ సర్కిల్ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వేకెన్సీల వివరాలకు వస్తే మనకు ఇక్కడ పైన ఇచ్చినటువంటి వేకెన్సీలు పోస్ట్ మ్యాన్ వేకెన్సీలు ఇచ్చారు. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఇచ్చారు. ఏ లొకేషన్లో ఉంటుంది మీకు పోస్టింగ్ అనేది. ఇక్కడ 19 వేకెన్సీలు ఉన్నాయి. భీమవరం, ఏలూరు, గుడివాడ, గుంటూరు, విజయవాడ, అనంతపూర్, చిత్తూరు, కడప, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఈ ఏరియాలో వేకెన్సీలు ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్కి 12, ఎస్సీకి 5, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి వేకెన్సీ లేదు, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళు వేకెన్సీ లేదనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోదలుచుకుంటే అన్రిజర్వ్డ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకు టోటల్గా 19 వేకెన్సీలు ఉన్నాయి. పోస్ట్ మ్యాన్ చూసుకుంటే, మెయిల్ గార్డ్ వేకెన్సీ చూసుకుంటే 3 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా పీడబ్ల్యూడీ 1 అంటే ఏంది, 2 అంటే ఏంది, 3 అంటే ఏంది, దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు మీకు ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 21,700 వరకు ఉంటుంది. అంటే ఎంటీఎస్తో పోల్చుకుంటే దీని స్కేల్ ఆఫ్ పే అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ కూడా కొంచెం పెంచారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే సేమ్ టైం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే పోస్ట్ మ్యాన్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మెయిల్ గార్డు కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ ఏరియాలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు ఇక్కడ ఇప్పుడు నాకు చెప్పినట్టు www.appost.in లేదా www.indianpost.gov.in ఈ 2 వెబ్సైట్లు కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిలబస్ ఇదే విధంగా ఉంది. మనకు లాస్ట్ నేనైతే చెప్పాను ఇప్పుడు వీడియోలో సిలబస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కూడా అదే విధంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఫీ కూడా అదే విధంగా ఉంది. సో ఇదంతా కూడా ఈ 2 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, డేట్స్ కూడా సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సేమ్ టైం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.